నేను వెళ్ళి మెయిన్ వేస్తాను, వేడికిందో లేదో చూడు. అన్నా దీనికి వెళ్ళాలన్నా తర్వాత వెళ్ళొచ్చురా. ఏరా వేడికిందా? నాకు వస్తోంది అమ్మా. ఏరా పెట్టి వేడికిందా? నిన్నేరా అడిగేది? ఉండు చూస్తాను. చెప్తామని. అయ్యో ఏంటన్నా కరెంట్ పెట్టి చంపేసావా? పోలీసులు వచ్చారంటే నిన్ను పట్టుకెళ్తారన్నా. నాకేం తెలియదురా. ముందు ప్రాణం ఉందా లేదో చూడు. నువ్వే చూడు. అయ్యో కర్మ. అన్నా సౌండే లేదన్నా, ప్రాణం పోయిందేమో. గుండె ఆపకుంటుందిరా. అన్నా మెల్లిగా కొట్టుకుంటుంది. ప్రాణం ఉందన్నా. ఏం చేయాలి ఇప్పుడు? ఒళ్ళు వేడెక్కితే అన్ని సర్దుకుంటాయి. ముందు అరికాలు రుద్దన్నా. నీకెట్టా తెలుసురా? ఇవన్నీ మాకు స్కూల్లో నేర్పర్లే, నువ్వు రుద్దు. ఏంట్రా వేడి ఎక్కట్లేదు? నువ్వుతో రుద్దన్నా. అలాగా తెస్తాను. అన్నా కాళ్ళు ఒకటే కాదు, ఒళ్ళు మొత్తం రుద్దమను. ఇదిగో రూపాయి ఉంచుకో. చాలే రుద్దు. ఇంకెక్కడ రుద్దాలరా? ఇంకెక్కడ వద్దు గాని అరికాళ్ళు మాత్రం రుద్దు చాలు. ఏంటన్నా ఊగ్గు గిన్నె తీసుకొచ్చి తెగ రుద్దేస్తున్నావు, వెళ్ళి తీసిరా. చాలేరా. వెళ్ళన్నా, అనుభవంతో చెప్తే అర్థం చేసుకోవాలి. ఎందుకు అట్లా సీరియస్ అవుతావు? అమ్మా తను రుద్దుతాను అంటే నువ్వెందుకు వద్దంటావు? 1 రూపాయికి పాదాల వరకే. సరే 10 రూపాయలు ఇస్తున్నాను, అరికాళ్ళ దగ్గర నుంచి నడు నెత్తి దాకా రుద్దించు. ఇదిగో. అన్నా అక్కడ వేడెక్కింది చాలు, ఇక్కడ రుద్దు. అక్కడ సరే జరుగు. మా అమ్మాయి గడప దాటి వెళ్లే ముందు తల ఉంచుకున్నది అంటే మళ్ళీ గడప ఎక్కేంత వరకు తల ఎత్తదనుకోండి. అంత బుద్ధిమంతురాలు. తాంబూలాలు త్వరగా మార్చుకోకి కబుర్లు ఎందుకు? వచ్చే వారమే అమ్మాయి వివాహం. 2 వివాహాలు ఒకేసారి చేద్దామంటే చెల్లెలు పెళ్ళిన తర్వాతే తను చేసుకుంటానని అబ్బాయి పట్టుపట్టాడు. ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం, ముహూర్తం మంచి రోజు చూసి పెట్టుకుందాం. త్వరలోనే మంచి ముహూర్తం పెట్టుకుందాం. నా కొడుకు ముచ్చట పడ్డాడని నేను నిన్ను సంబంధం అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావురా? చిన్న పిల్ల, 2 ఏళ్ళు ఆగుదామన్నావు, ఇప్పుడు ఇదేంటి? ఇదిగో తాంబూలాలు అందుకున్నాం. వచ్చే 28వ తారీఖే వివాహం. ఇది భైరవమూర్తి శాసనం. వస్తాను. ఇది ప్రజల నివేదికల సమర్పణల సభ అని చెప్పే కంటే ప్రజాస్వామ్య రక్షకులైన శ్రీ శ్రీ భైరవమూర్తి గారి అభినందన సభ అని అనడం బహు చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. చప్పట్లు కొట్టండిరా. నిజం చెప్పాలంటే మొన్నటి వరకు నేనెవరో నాకే తెలియదు. అయ్యగారి దృష్టి పడింది, పట్టున ఎమ్మెల్యేనయ్యాను. వెంటనే మంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది. నా ఒక్కడికి మాత్రమేనా? చట్టం, న్యాయం, ధర్మం, శాంతం వాటికి మారు రూపమైన మన అయ్యగారు వారకంట చూశారంటే మన మిత్రుడు చిన్నబాబు సంక్షేమ శాఖ మార్చులయ్యారని మీ అందరికీ తెలుసు. అయ్యగారి మనసు పడిందంటే మీరు ఓట్లు వేస్తారో వెయ్యరో, ఏదో ఒక విధంగా ఓట్లవే ఎగురుకుంటూ వచ్చి పడతాయి. మేము గెలిచి ఎమ్మెల్యేలు అవుతాం. ఇంత ప్రజావాగిని సమక్షంలో అయ్యగారిని అభినందించే అవకాశం నాకు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉంటాను. మా వేసుకుంటున్నాను. నిమ్మకాయల మాల 2 రకాల మనుషులకు వేస్తారు. 1 మనం చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనుకునే పెద్ద మనుషులకు వేస్తారు. 2 పిచ్చి పట్టిన వాళ్ళకి వేస్తారు.
ఇప్పుడు నీ వేసింది డబ్బు మదంతో బలిసిన పిచ్చివాడికి. ఇంకోలతో వివాహ నిర్ణయమైన అమ్మాయి తండ్రిని బలవంత పరిచి తన కొడుక్కి నిశ్చయం చేసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు నీ మెళ్ళలో నిమ్మకాయల మాల వరకే వేశాను. ఇంకో తడవ నాకు అడ్డొచ్చావు, నీ పేకులు తెంచి మెళ్ళలో వేస్తాను. వాడిని అక్కడే నరికి పోగలేకుండా ఏమిటినా ఇది? సారా పాటల్లో అడ్డొస్తే విరిచేయచ్చు, నరికేయచ్చు. వాడు నన్ను వేదికలో అవమానించాడు, దానికి ఊరంతా ఆనందించారు. వాడికి పిండం పెట్టాలి, ఊరు వణకాలి. వాడి వివరాలు తెలుసుకో. ఏయ్, ఆడవ పడిందా? రాలేదు గురు, ఏది నీది? తీసుకురారా తొందరగా. రే, ఎంతసేపు తిండేనా? పంచయ్యరా. ఒరే, పెళ్లి వారంతా భోంచేశారు, పడుకోవడానికి ఏర్పాట్లు చేసావా? నేను చూసుకుంటాను. ఆ. రే, త్వరగా రా. రే, ఏంట్రా ఇది? పెళ్లి వారు వచ్చే టైం ఏంది, ఇంకా ఇలాగే ఉన్నా? ఇంటికి వెళ్ళి గుడ్ల మార్చుకుని రాపు. ఈ కట్టాక వెళ్తానన్నయ్య. నేను చూసుకుంటాను, వెళ్ళరా. సరే అన్నయ్య. ఓ త్వరగా రా. ఈ పువ్వుల్లా తల్లి పెట్టవా? ఏంటి ఆ కన్నీళ్ళు? మీ చెల్లెలు పెళ్లి చేసుకుని దూరం అవుతుందనా? ఎడబాటును తెలిసి ఆనందించలే. ఈ ఎడబాటుని ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నావు, అది గుర్తుకొచ్చి. ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇది తప్పదు. ఇద్దరికి వివాహమై నేను ఇంటికి వచ్చాననుకో, నా వాళ్ళకి బాబు బాబుగా బాబు, ఆ భైరమూర్తి మనుషులు ఇల్లు తగలబెట్టి వెళ్ళాడు. ఏంటి? అవును బాబు, తమ్ముడు ఇప్పుడు అక్కడికే వెళ్ళాడు. కృష్ణమూర్తి, తమ్ముడు చూడయ్యా, తమ్ముడు. రాజా 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 రాజా, ఏం జరిగింది? ఆ భైరమూర్తి వాడు చేసిన ఘోరం అయ్యా ఇది. రాజా ఇలా చూడు, నేను వీడిని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఈ పెళ్లి ఏ స్థితిలో నాకు ఓ అలాగే.
ఏయ్! ఏయ్! వీడు నా తమ్ముడిని చంపేశాడు సార్. ఈ నీచుడు నా తమ్ముడిని చంపేశాడు. రేయ్! నీ అంతు చూస్తాడ్రా. నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తాను. రా! ఆ భైరవమూర్తి మీద కోపం కన్నా ఇప్పుడు నీకు నా మీదే కోపం ఎక్కువగా ఉందనుకుంటాను. ఆ భైరవమూర్తిని ఇంతవరకు ఎవరూ ఎదిరించలేదు. అంత ధైర్యం నీలో మాత్రం ఇప్పుడు చూశాను. నువ్వు దూరం అయితే ఆ దుర్మార్గుని అంతం చేసే దిక్కు లేకుండా పోతుందన్న భయంతో నిన్ను అరెస్ట్ చేశాను. ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. శత్రువు యొక్క బలాన్ని బలహీనం చేసి జయించటమే తెలివి. ఇప్పుడు ఆ భైరవమూర్తి కొన్న బలమేమిటో నీకు చెప్పనా? వాడి చేతిలో ఉన్న బ్రాంతి కొట్లు సారా కొట్లే. వాడు ఆ ధైర్యంతోనే చట్టాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని అరాచకాలు చేస్తున్నాడు. ఇప్పుడు వాడి ఆటలు కట్టించడానికి మనకు అవకాశం వచ్చింది. ఆ కొట్లన్నీ ఎల్లుండి వేలానికి వస్తున్నాయి. తిరిగి చేజిక్కించుకోవడానికి భైరవమూర్తి మనుషులు డబ్బుతో ఈ రాత్రికి విశాఖపట్నం వెళ్ళబోతున్నారు. మిస్టర్ కృష్ణమూర్తి, జిల్లాలో ఉన్న 300 బ్రాంతి కోట్లు మీ సొంతమైనట్లే. కంగ్రాచులేషన్స్. ఇందులో సంతకం పెట్టండి. ఏదో పెద్దవారు అన్నారు కదా అని చేశాను. కానీ అలా చెయ్యడం నాకు అసలు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు పోటీకి సిద్ధమయ్యావు. అందుకు బలం కావాలి, పక్క బలం కావాలి. అవి కావాలంటే ఈ డబ్బు కావాలి. ఇందులో వచ్చే ఆదాయంతో నువ్వు లేని వాళ్ళని కాపాడు. మాలాంటి వాళ్ళందరికీ గౌరవంగా మర్యాదగా బ్రతికే అవకాశం కల్పించు. ప్లీజ్ సంతకం పెట్టు. చూస్తూ నిలబడతారే.
రోజు నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే వీడిని నా కాలి కింద నల్లిలా నలిపి పారేసి ఉండేవాడిని. నీకెంత పొగర్రా వీడిని కాపాడి నా డబ్బు కాజేయించి నాకు సవాల్గా నా ముందు నిల్చోబెడతావా? పొగరా కాదురా, తోక తొక్కిన పామని గుర్తుపెట్టుకో. కృష్ణమూర్తి, ఇలాంటి దుర్మార్గుడు ఒక్కసారిగా చావకూడదు. ఇప్పటికీ వదిలిపెట్టు.